భద్రాచలం కోనవరం ప్రధాన రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో క్వింటాల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాకు చెందిన 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. బ్లాక్ కవర్స్ లేవా అడుకుందరు పోండి అందరు వచ్చిందా 1 minute సార్ అవలేదు. ఒక వీడియో కూడా తీయాలి. మొత్తం మేడం వీడియో వచ్చింది. ఐదు నిమిషాల్లో రావాలి. మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుటలో భాగంగా పోలీసు, ఎక్సైజ్, తదితర నార్కోటిక్ బ్యూరో రకరకాల శాఖలు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను కాపాడేందుకు నడుం బిగించి మేము ఈ కృషిలో భాగంగా ఈరోజు భద్రాచలం స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ గారు రైమున్నీసా గారు, ఎస్ఐ సీతారామరాజు గారు మరియు వారి సిబ్బంది కరీము, విల్సన్, సీతారామరాజు మరియు భద్రం, రాకేష్, రవికుమార్, సుజాత, కృష్ణవేణి మొత్తం సిబ్బంది అకుంఠిత దీక్షతోటి ఈరోజు రూట్ వాచ్ చేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయబోయిన కారును అడ్డగించి కర్ణాటకకు చెందిన ఎట్టిగా వాహనాన్ని, అందులో అనుమానాస్పదంగా 4 వ్యక్తులు మరియు మూటలు కనిపించగా వాటి తొలగించి చూస్తే అందులో ఎండు గంజాయి లభ్యమైంది. అది మొత్తము 101 కిలోల గంజాయి. అది కర్ణాటక తీసుకొని వెళ్ళి అక్కడ 50,000 కిలో చొప్పున అమ్మే ఉద్దేశంతో వాళ్ళు పట్టుకెళ్తా ఉన్నారు. ఆ గంజాయిని సీజ్ చేసి అదేవిధంగా ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాళ్ళ నుంచి 5 సెల్ ఫోన్లను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం 56 లక్షల సొత్తును మనం సీజ్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలు ఉన్నారు. ఇందులో ఒక ముద్దాయి కర్ణాటక అతను, మిగిలిన ముగ్గురు ముద్దాయిలు కర్ణాటక వాళ్ళు, ఒక ముద్దాయి మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ డ్రగ్స్ విషయంలో మీరు కూడా సొసైటీని అవేర్ చేసి ఇలాంటి వార్తలు బాగా హైలైట్ చేసి డ్రగ్స్ మహమ్మారి జోలికి తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు కానీ పోకుండా, డ్రగ్స్ ఎక్కడున్నా ఉపేక్షించేది లేదు. మా సంబంధిత ఎక్సైజ్ అధికారులకు కానీ, పోలీసు వారికి కానీ, రెవెన్యూ కానీ అధికారులకు కానీ, నార్కటిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్రగ్స్ లేకుండా మన తెలంగాణ తీర్చిదిద్దడంలో మీ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భద్రాచలం స్టేషన్ పరిధిలో SHO అండ్ వారి యొక్క సిబ్బంది
ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి రవాణా మీద నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఏదైతే భద్రాచలం కోనమలం రోడ్డు వీరభద్ర ఫంక్షన్ హాల్ దగ్గర అనుమానాస్పదంగా ఒక వాహనం మారుతి ఎర్టిగా కర్ణాటక సంబంధించిన వెహికల్ రావటం, దాన్ని ఆఫ్ చేయటం, దాంట్లో 4 వ్యక్తులు ఉండటం, మా యొక్క సిబ్బంది ఇన్స్పెక్టర్ రహీమున్నీసా బేగం, అదేవిధంగా సీతారామరాజు, కరీము, అదేవిధంగా సీతారాములు, రాకేషు అండ్ మిగిలిన భద్రం కానిస్టేబుల్ అందరూ కూడా దాన్ని సోదా చేయడం జరిగింది. దాంట్లో ఎండు గంజాయిగా మేము వాళ్ళు గుర్తించి మొత్తం కూడా దాన్ని వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. గంజాయిని కూడా సీజ్ చేసి వాళ్ళని ప్రశ్నిస్తే అందులో 3 కర్ణాటక సంబంధించిన వ్యక్తులు, ఒక అతను అనంతపురానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. వాళ్ళు అనంతపురానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, అదేవిధంగా కర్ణాటక చెందినటువంటి గుల్జారు, అదేవిధంగా సలీం పాషా అండ్ అర్బాజ్ హుస్సేన్, ఈ 4 వ్యక్తులు బెంగళూరుకి గంజాయిని తీసుకెళ్తూ ఇది మారేడు మిల్లులో పర్చేజ్ చేసి వీళ్ళు అక్కడి నుంచి చక్కగా వయా భద్రాచలం, హైదరాబాదు డైరెక్ట్గా బెంగళూరు తీసుకెళ్తున్నది వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క ప్రాపర్టీ విలువ అందాజుగా 50 లక్షల విలువైనటువంటి 56 లక్షల విలువైనటువంటి ప్రాపర్టీని, వాహనాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రోజు ఇక్కడ ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చిన 3 కూడా వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఉండటం జరిగింది. దాంట్లో నీలోఫర్ అజ్మి, అదేవిధంగా మన సుచిత అండ్ లక్ష్మణానంద్ వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి పరిశీలించడం జరిగింది. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 101 కేజీ డ్రై గాంజా పట్టుకొని 4 అరెస్ట్ చేసిన ఈ కేసుకి సంబంధించి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంటు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం గంజాయి ఫ్రీ చేయటం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క బలమైన ఆకాంక్షకి ప్రతిబింబంగా ఈరోజు ఈ కేసులు చేయడం జరిగింది. ఇది భద్రాచలం స్టేషన్లో ఒక పెద్ద కేసు. ఇది ఈ స్టేషన్ పరిధిలో మనలో స్టార్ట్ చేసింది. దాదాపు 1 కేజీ అంటే దాదాపు 1000 మంది పిల్లలు దానికి అలవాటు పడతారు. 100 కేజీలు అంటే దాదాపు 1,00,000 మంది పిల్లల నుంచి దూరం చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క రైడ్కి సంబంధించి డిప్యూటీ కమిషనర్ నేను సోమిరెడ్డి, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొత్తగూడెం భద్రాద్రి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ యొక్క కేసు నమోదు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.